Hello everyone, welcome back to my channel. So today now we are going to see the theorem in mathematical analysis. It is from unit 3, the important question, because the semester are on the way. So we need to focus on the how to pass the exam, right? So this theorem is very important. This is from unit 3, series and sequence. So now we will see the theorem statement. Let Fn is sequence of functions differentiable on closed interval a comma b such that fn of x naught is converges at some point x naught where x naught belongs to the closed interval a comma b and fn dash is uniformly converges to f on closed interval a comma b, then we need to prove Fn is also uniformly converges on closed interval a comma b, converges to f on closed interval a comma b, and the second one you need to prove that limit n tends to infinity fn dash of x is equals to f dash of x. సో ఫస్ట్ మనకి ఇక్కడ యూనిఫామ్లీ కన్వర్జెస్ అంటే ఏంటో తెలియాలి కదా, రైట్? యూనిఫామ్లీ కన్వర్జెస్ ఇస్ నథింగ్ బట్ మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షన్స్ తీసుకుంటాం అనమాట. ఎఫ్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇది అనేది సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షన్స్. లెట్ us కన్సిడర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇస్ ఎఫ్ఎన్ అండ్ దిస్ ఇస్ యూనిఫామ్లీ కన్వర్జెస్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. వీ కెన్ సే దట్ this sequence of fn is uniformly converges to f of x. If it is uniformly converges to f of x, then the difference between these both will be minimum. అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎఫ్ఎన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి యూనిఫామ్లీ కన్వర్జెస్ అయినప్పుడు ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి వీటి మధ్యలో యొక్క డిఫరెన్స్ తీసుకుంటే చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎఫ్ఎన్ అనేది ఒక లిమిటింగ్ వాల్యూకి రీచ్ అవుతున్నాయి, అంటే ఈ లిమిటింగ్ వాల్యూకి రీచ్ అవుతుంది. సో దాని యొక్క డిఫరెన్స్ కంపల్సరీ తగ్గుతుంది కదా, ఇది అనేది దీనికి క్లోజ్గా వెళ్తుంది. దిస్ సీక్వెన్స్ ఆఫ్ ఎఫ్ఎన్ ఈస్ గోయింగ్ క్లోజర్ టు దిస్ వాల్యూ. దెన్ ఇఫ్ వి టేక్ ది డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ నంబర్స్ దెన్ ఇట్ విల్ బి మినిమం. సో అందుకనే అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్లీ కన్వర్జెస్, that for every epsilon greater than 0 there exists an integer n such that mod fn of x minus f of x is less than epsilon. ఎప్సిలాన్ అనేది చాలా చిన్న పాజిటివ్ ఇంటీజర్ కదా, సో వీటి యొక్క డిఫరెన్స్ అనేది లెస్ దాన్ దిస్ ఇంటీజర్ వాల్యూ అని చెప్తున్నాం, లెస్ దాన్ ది స్మాల్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఏమంటున్నారు మనకు ఫస్ట్ ఎఫ్ఎన్ ఈజ్ యూనిఫామ్లీ కన్వర్జెస్ టు ఎఫ్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కమ్మ బి అని ప్రూవ్ చేయాలి. అంటే ఏమన్నట్టు విచ్ ఇస్ నథింగ్ బట్ వీ నీడ్ టు ప్రూవ్ దిస్ వన్, రైట్? ఇఫ్ వీ ప్రూవ్ దిస్ వన్ దెన్ అవర్ థీరమ్ ఈజ్ ప్రూవ్డ్ అండ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ వీ నీడ్ టు ప్రూవ్ దిస్ వన్. సో ఫస్ట్ మనం ఇచ్చిన పార్ట్ ఏంటో ఫస్ట్ రాసుకుందాం. ప్రూఫ్ గివెన్ ఎఫ్ఎన్ is sequence of functions differentiable on closed interval a comma b and given fn of x naught is converges
at some point x0 where x0 belongs to closed interval a comma b, and also given fn dash is uniformly converges. Therefore fn dash is uniformly converges to f on closed interval a comma b. Then we need to prove ఏం ప్రూవ్ చేయాలి, గివెన్ పార్ట్ ఏమో ఇది ప్రూవ్ చేయాల్సింది. ఫస్ట్ వన్ ఏమో fn is uniformly converges to f on closed interval a comma b, and second one is limit n tends to infinity fn dash of x is equals to f dash of x. సో మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, ఫస్ట్ వన్ తీసుకోండి. ఇది తీసుకుంటే అకార్డింగ్ టు ది యూనిఫామ్లీ కన్వర్జెస్ డెఫినేషన్ ఇట్ ఈస్ enough to prove that for every epsilon greater than 0 there exists an integer n such that mod fn of x minus f of x is less than epsilon. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చిన పార్ట్ ఏంటి, fn x0 అనేది కన్వర్జెస్ ఎట్ సమ్ పాయింట్ x0 and this x0 belongs to the closed interval a comma b, and we know that from the node point every convergent is a Cauchy sequence. ఎవ్రీ కన్వర్జెంట్ అనేది Cauchy సీక్వెన్స్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, fn x0 అనేది Cauchy సీక్వెన్స్. అండ్ వీ ఆల్సో నో దాట్ ఫ్రమ్ ది థీరం 1 fn ఈజ్ సెడ్ టు బి uniformly converges if and only if it is Cauchy sequence. ఇది మనం ఇది అనేది ఫస్ట్ థీరం అనమాట. సీక్వెన్స్ ఆఫ్ ఫంక్షన్ యూనిఫామ్లీ కన్వర్జెస్ అయింది అంటే అది Cauchy సీక్వెన్స్ అవుతుంది. if fn the sequence of function is Cauchy sequence then it is uniformly converges. if and only if అంటున్నాం కాబట్టి fn యూనిఫామ్లీ అయితే Cauchy అవుతుంది, Cauchy అయితే యూనిఫామ్లీ అవుతుంది. సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, మనకి fn x0 అనేది Cauchy సీక్వెన్స్ అయింది, సో అది యూనిఫామ్లీ కన్వర్జెస్ కూడా అవుతుంది కదా. సో డెఫినేషన్ ప్రకారం ఏం రాయొచ్చు, బై ద డెఫినేషన్ ఆఫ్ uniformly converges for every epsilon greater than 0 there exists an integer n1 belongs to the natural numbers such that fn of x0 అనేది uniformly converges. So mod fn of x0 minus fn of x0 is less than epsilon by 2, and consider it as equation 1 for all m comma n is greater than or equals to n1. and now ఇక్కడ మనకు ఆల్రెడీ fn dash కూడా యూనిఫామ్లీ కన్వర్జెస్ టు f ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b అన్నారు. సో దీన్ని బట్టి యూనిఫామ్ కన్వర్జెస్ యొక్క డెఫినేషన్ ద్వారా మనం ఏం రాయొచ్చు, ఇంకో ఈక్వేషన్ వస్తుంది మనకి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎవ్రీ epsilon greater than 0 there exists an integer n2 belongs to natural numbers such that mod ఇక్కడ fn dash uniformly converges. So fn dash of x minus fn dash of x is less than epsilon by 2 into b minus a. This is equation 2 for all m comma n is greater than or equals to n2.
అండ్ నౌ మనం ఇక్కడ ఒకటి కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అండ్ దిస్ n1, n2 is nothing but belongs to the natural numbers, right? So let us consider n is equals to maximum of n1, n2. So equation 1 and equation 2, this is equation 1 and this is equation 2. Equation 1 and equation 2 holds n. Okay. Now let us consider functions. Consider function fn minus fm and points x comma t belongs to closed interval a comma b. ఒక ఫంక్షన్ని కన్సిడర్ చేసుకోండి విచ్ ఇస్ నథింగ్ బట్ fn మైనస్ fm అండ్ పాయింట్స్ x కామా t అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా bలో ఉంటాయి. ఓకే, fn minus fm is continuous on closed interval a comma b and fn minus fm is differentiable on open interval a comma b. Then according to the Lagrange's mean value theorem, there exists a C belongs to the closed interval x comma t. సో ఫస్ట్ మనం ఈ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, సో మనం ఒక ఫంక్షన్ f of x అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ a comma bలో డిఫైన్ చేస్తాం. ఎప్పుడు లెట్ f of x ఈజ్ డిఫైన్డ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b ఇఫ్ మనం ఒక ఫంక్షన్ అనేది ఈ ఇంటర్వెల్లో డిఫైన్ చేస్తున్నాం. ఎప్పుడంటే ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అయినప్పుడు, if this function is continuous on closed interval a comma b and this function f of x is differentiable on open interval a comma b, then ఇలా ఉన్నప్పుడు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఏమని చెప్తుందంటే there exists a C, at least a point C belongs to the closed interval a comma b such that, so f of x అనేది continuous on closed interval a comma b, f of x differentiable on open interval a comma b ఉన్నప్పుడు ఒక పాయింట్ C అనేది ఈ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma bలో ఎగ్జిస్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే has we said f of x is differentiable, f dash of c ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాం కదా. సో అందుకనే f dash of c is equals to f of b minus f of a by b minus a. Okay, this is the Lagrange's mean value theorem. This f of b minus f of a by b minus a is also nothing but the average rate of change between 2 points. This is the difference, right? And this is the average difference of change between 2 points. మనం 2 points తీసుకున్నాం కదా. C అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ a comma bలో ఉంటుంది. సో b minus a is nothing but the change difference. So this total term is nothing but the average rate of change between 2 points, which is equals to f dash of c. So ఇందాక చూసాం కదా Lagrange's mean value theorem అంటే ఏంటో. So which is nothing but the formula here is f of b f dash of c is equals to f of b minus f of a by
b minus a. ఓకే, అండ్ ఇక్కడ మనం f అనేది ఏమో fn minus fm, and we take this is a and this is b, right? So b is t and a is x. So now substitute all these terms in this. So we get f of b is nothing but fn minus fm into b minus fn minus fm into t. Sorry, b is nothing but the t right here, and here it is x. b is t and a is x, divided by b minus a, t minus x, which is equals to f dash of c. F is fn minus fm derivation into c. So now multiply and add mod to it. Mod fn into t minus fm into t minus fn into x minus into minus plus fm into x, divided by t minus x, which is equals to fn dash of c minus fm dash of c, and put a mod for it. And if you see, fn dash of c minus fm dash of c is nothing but, in the place of x we have c. fn dash of c minus fm dash of c is less than epsilon by 2 into b minus a. So this we have to substitute there. Therefore, mod fn of t minus fm of t minus fn of x plus fm of x by mod t minus x, this is less than epsilon by 2 into b minus a, and mod t minus x is less than mod b minus a. So if I take this term, this denominator term to this side, so it will get in the numerator. So fn of t minus fm of t minus fn of x plus fm of x is less than or equals to epsilon t minus x, mod t minus x. Mod t minus x is less than b minus a. So b minus a by 2 into b minus a. So b minus a cancel, we get epsilon by 2, and put it as equation 3. Okay, మనము ఏం చూపించాలి? fn అనేది we need to show fn is uniformly converges అని చూపించాలి. సో మన కండిషన్ ఏంటి? fn of x minus f of x, mod fn of x minus f of x is less than అని చూపించాలి. సో దానికోసం ఇప్పుడు నేను consider mod fn of x minus fm of x, okay, which is equals to fn of x minus fm of x. సో ఇక్కడ నేను I'm adding and subtracting fn of x naught and adding and subtracting fm of x naught. So minus fn of x naught plus fn of x naught minus fm of x naught plus fm of x naught. So minus plus cancel అయిపోతే మళ్ళీ ఇదే ఈక్వేషన్ వస్తుంది. So we can add and subtract in this way. And మనకేం తెలుసు ఈ పైన ద్వారా? fn of t minus fm of t minus fn of x plus fm of x. సో ఇక్కడ ఎక్కడైతే ఉన్నాయో ఆ టర్మ్స్ ఫస్ట్ రాసేసుకుందాం. సో fn of x minus fm of x, here minus fn of x minus fn of x naught plus fm of x plus fm of x naught, mod plus separate the mod, and ఇంకా మనకి ఏం మిగులుతాయి? This is over, and
this is over, this is completed, and this is completed. We remain with fn of x naught minus fm of x naught. fn of x naught minus fm of x naught. And we know that ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ t ప్లేస్లో ఇక్కడ x ఉంది అండ్ ఇక్కడ x ప్లేస్లో ఇక్కడ x నాట్ ఉంది. దిస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై 2. సో ఈ టర్మ్ మొత్తం ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై 2 అని. సో ఐఎమ్ రైటింగ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై 2 ప్లస్ దిస్ మోడ్ fn ఆఫ్ x నాట్ మైనస్ fm ఆఫ్ x నాట్. మనకి ఫస్ట్ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకున్నాం కదా. వన్స్ యూ సీ దట్, దిస్ వన్ ఈక్వేషన్ 1, fn of x naught minus fm of x naught is less than epsilon by 2. సో దీని ప్లేస్లో less than epsilon by 2 అని సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ. సో less than epsilon by 2. So we get less than or equals to epsilon, right? Which is nothing but epsilon plus epsilon, 2 epsilon, and LCM is 2. 2 epsilon by 2 is 2 to cancel and less than epsilon. So fn is uniformly converges to f on closed interval a comma b. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, fn of x మైనస్ fm of x అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. అండ్ మనకి యూనిఫామ్లీ కన్వర్జెస్ యొక్క డెఫినేషన్ కూడా అంతే కదా, రైట్? సో వీ హ్యావ్ ప్రూవ్డ్ fn ఈజ్ యూనిఫామ్లీ కన్వర్జెస్ టు f ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b. అప్పుడు ఏమవుతుందంటే లిమిట్ n tends to infinity, fn of x is reaching to the limit point f of x is reaching to the function f of x. And now let us prove the second one. To prove the second one, let us fix x in closed interval a comma b. Okay, to fix x in closed interval a comma b and define phi n of t and phi of t. Phi n of t is equals to fn of t minus fn of x by t minus x, and phi of t is equals to f of t minus f of x by t minus x. Now consider mod phi n of t minus phi m of t, which is equals to phi n of t ante fn of t minus fn of x by t minus x, minus phi m of t ante n place lo m pettali, fm of t minus fm of x by t minus x. So we get fn of t minus fn of x minus fm of t, minus into minus plus, plus fm of x by t minus x. And if you see, మనకి ఈక్వేషన్ అప్పుడే వచ్చింది. We define this as less than epsilon by 2. This total mod term becomes less than epsilon by 2 once you see that one. Equation 3 we have considered fn of t minus fm of t minus fn of x plus fm of x is less than or equals to epsilon by 2, right? So substitute this there, which is less than or equals to epsilon by 2, which is nothing but less than or equals to epsilon, right? You can write like this. So ఇక్కడ ఏమొచ్చింది, phi n of t minus phi m of t is less than epsilon, which is nothing but, by the definition of uniformly converges, phi n of t is uniformly converges.
ఎందుకంటే యూనిఫామ్లీ కన్వర్జెస్ యొక్క డెఫినేషన్ ఏంటి? mod fn of x minus f of x is less than epsilon. So we got the LHS part is this one and the RHS part is less than epsilon. So this is uniformly converges. సో యూనిఫామ్లీ కన్వర్జెస్ అయినప్పుడు ఏంటి? లిమిట్ అప్లై చేస్తాం. సో లిమిట్ n tends to infinity phi n of t is equals to limit n tends to infinity phi n of t is fn of t minus fn of x by t minus x. When n tends to infinity, this becomes f of t minus f of x by t minus x. This is nothing but the phi of t. So phi of t. We also know that limit t tends to x phi n of t, which is equals to limit t tends to x fn of t minus fn of x by t minus x is equals to fn dash of x. When t tends to x, when the phi n of t is uniformly converges, and when t tends to x, it becomes fn dash of x. So now the second one we need to prove. Second one ఏం ప్రూవ్ చేయాలి మనం? లిమిట్ n tends to infinity fn dash of x is equals to f dash of x అని ప్రూవ్ చేయాలి. సో మనకు ఆల్రెడీ fn dash of x ఇక్కడ వచ్చేసింది. సో లిమిట్ అప్లై చేయండి ఇప్పుడు. Therefore limit n tends to infinity fn dash of x is equals to fn dash of x అంటే ఏంటి? This equation, right? This one. So limit n tends to infinity and fn dash of x is limit t tends to x fn of t minus fn of x by t minus x. So ఈ లిమిట్ని ఫస్ట్ పక్కన పెట్టేయండి. వెన్ లిమిట్ n tends to infinity fn of t minus fn of x by t minus x అంటే మనకి ఇక్కడ చూడండి, ఇది సేమ్ ఉంది. అప్పుడు ఏమైంది? phi of t. సో దీని ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? phi of t సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అండ్ ముందట మనకు ఒక లిమిట్ ఉంది. సో ఐ కెన్ రైట్ లిమిట్ t tends to x phi of t. This is nothing but f dash of x. Therefore limit n tends to infinity fn dash of x is equals to f dash of x. Hence the theorem is proved. And if you have any doubts, please do ask in the comment box and I'll answer it. If anyone are new to my channel, please do subscribe and stay updated. Thank you all. Happy learning to you.